రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన నేతలు ప్రతిరోజు కూడా వివిధ డివిజన్లో తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చే నేతలు, అదే కాకుండా ప్రజలందరూ కూడా ఒక సమయం కేటాయించాలా అని ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ప్రతి వారం కూడా ఎమ్మెల్యేలని ప్రజా దర్బార్ నిర్వహించమని. అంటే దాని అర్థం వారానికి ఒక రోజని కాదు, ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజలతో ఉండాలా, ప్రజలకు అవసరాలు వచ్చినటువంటి సమస్యలను గుర్తించాలా, పరిష్కారం అయ్యే సమస్యల్ని పరిష్కారం చేయాలా, పరిష్కారం కాని సమస్యల్ని ఏ కారణంతో పరిష్కారంగా తెలియజేయాలా. అంతిమంగా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ జవాబుదారీగా ఉండాలని మంచి ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమం. ఈరోజు కూడా అనేక రకాల అర్జీలు రావడం జరిగింది. వీటన్నిటిని కూడా శాసనసభ్యుడిగా నా పరిధిలో ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించి మిగతా సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లేదానికి నిరంతరం సాగించే ప్రయత్నంలో ఈ ప్రజా దర్బార్ ఎంతో ఉపయోగపడుతుంది. కూటమి నాయకులకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ వారందరికి కూడా ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాలా. అదేవిధంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సినవి ప్రతి ఒక్కరి నుంచి కూడా అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు వీళ్ళందరి క్షేమం సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గారు ఆదేశాలు ఇచ్చారో దానిలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా ప్రతి వారం శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో ఇస్తున్నారు. దీనికి భవిష్యత్తులో ఒక పరిష్కారం చూపించడానికి మా వంతు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తూ ఒక మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కానీ, కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కానీ ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజా దర్బార్లో తెలియపరచవలసిందిగా వారందరూ కూడా కోరుచుకున్నారు.